పూజ చేసి దాని మీద వంట చేస్తే తినదంటే ఈవిడ. అదే నిజమైతే రైతు భూమి పూజ చేసే వరి పండిస్తున్నప్పుడు నువ్వేం తినకూడదు? మరి తినేస్తున్నావే. షాపుల్లోంచి నువ్వు బ్యాగులు తీసుకొచ్చినప్పుడు దాని మీద ఎవరి ఫోటోలు ఉంటున్నాయి? వారి ఇష్టదైవం ఫోటోలే ఉంటున్నాయి. మరి ఎలా తెచ్చుకుంటున్నావు? ఉదయం నువ్వు షాపుకి వెళ్ళి 1 కేజీ షుగర్ కావాలని అంటే ఫస్ట్ వాళ్ళు షాప్ తెరిచి ఏం చేస్తారు? తమ ఇష్టదైవానికి మొక్కి షాప్ అంతా తిప్పి మళ్ళీ తర్వాత డబ్బుల పెట్టెలో కూడా ఆ తర్వాతే కదా నీకు ఇస్తున్నారు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏ షాపులో ఏం కొనకూడదుగా. మరి ఎందుకు కొంటున్నావు? చివరికి కటింగ్ షాప్కి వెళ్తే కూడా వాడు పూజ చేయకుండా కట్ చేయట్లేదు. ఎందుకు కట్ చేయించుకుంటున్నావు? ఇలాగే ఆలోచిస్తూ పోతే నువ్వు బస్సు ఎక్కావు. బస్సు ఎక్కగానే ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు? అగరొత్తి వెలిగించి పూజ చేసుకుంటాడు. ఆ తర్వాత బస్ స్టార్ట్ చేస్తాడు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం ఎక్కకూడదు? ట్రైన్ ని ఎవరో ఒక కేంద్ర మంత్రి వచ్చి పూజ చేసి ప్రారంభిస్తాడు. అలాగైతే నువ్వేం ఎక్కకూడదు? ఇలా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న బట్టలు ఏదో ఒక షాప్ లో పూజ చేసినాక